ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో జనవరి 9వ తేదీ ఈ దినమందు మీకు మిక్కిలి ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. ప్రభుకి స్తోత్రం. మనం అనుదినము కలుసుకుంటున్నాం. దేవుని కృప ఇది. అందులో ఆ దినమునకు సంబంధించిన దేవుని యొక్క మాటను ఆమెన్ నడిపింపు కొరకు ప్రవచనముగా ప్రభు మీతో మాట్లాడేది తలంచి ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబం, మిమ్మల్ని అందరినీ తలంచి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆ దినమునకు సంబంధించిన మన్నా, పాత నిబంధన పరిశుద్ధులకు అరణ్య మార్గములో మన్నా కురిసినప్పుడు వారు వెళ్ళి దాన్ని సమకూర్చుకొని తినాలి. అదే రీతిగా ప్రభువా, ఈ దినమునకు సంబంధించిన మన్నా నేను దాన్ని సమకూర్చుకునేటప్పుడు నాకు ఒక క్రొత్త బలాన్ని ఇస్తున్నారయ్యా అన్న ఒక ఆలోచనతో మీరు వినండి. నేను చదివేటువంటి వచనం యోహాను 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఇప్పుడు అనుదినము పరిశుద్ధాత్మునితో నడిచి అనుదినము ఆయన చిత్తమును తెలుసుకొని అనుదినము ఆయన స్వరమును వింటున్నాము కదా. ఈ దినమందు ప్రభువు మాట్లాడే విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మునికి ఈ స్థలములో ప్రభు బిడ్డలారా వాక్యము చెప్పేటువంటి మాట సత్యస్వరూపియగు ఆత్మ. ఆమెన్. పరిశుద్ధాత్మునికి మరొక పేరు సత్యస్వరూపియగు ఆత్మ. సత్యం అంటే వాక్యం. అలాగైతే ఈ వాక్యం బైబిలే వాక్యం. ఈ వాక్యమే కొన్ని సందర్భాలలో మనకు అర్థమవుతుంది, కొన్ని సందర్భాలలో అర్థమవడం లేదు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని అభిషేకంతో నింపబడి బాగా ప్రార్థించే బిడ్డలుగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఇందులో మరుగైన సంగతులు బయలుపరుస్తాడు. అవును, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోవడానికి ముందు బైబిల్ చదివారు. అభిషేకము పొందుకుని ఆత్మలో నింపబడి అభిషేక జీవితములో బైబిల్ చదవడం చాలా తేడా. నేను పలు సంవత్సరములు వాక్యము చెప్పినప్పటికీ, అనేక సంవత్సరములు చదువుతూ ఉన్నప్పటికీ, ఈరోజు కూడా కొన్ని సందర్భాలలో చదివిన అదే వచనములైనప్పటికీ ఆ దినమునకు సంబంధించిన ప్రత్యక్షతలను ప్రభు ఇస్తున్నాడు. మీకు అలాగే ఇస్తాడు. అలాగైతే పరిశుద్ధాత్ముడా, ఈ సత్యము నాకు అర్థం అవ్వట్లేదు, మీరు నాకు నేర్పించండి అని ప్రార్థనాపూర్వకముగా చదివేటప్పుడు ఆశ్చర్యముగా ప్రభువు నడిపిస్తాడు. మన ప్రార్థన జీవితం ఒకటి మనకు ఉండాలి, వాక్యము చేత మనం కట్టబడాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితము ప్రభువుతో కూడా కలిసి నడుస్తుంది. ఒక 2 వీలర్ అనుకోండి, ఒకటి ప్రార్థనా జీవితం, ఇంకొకటి మెడిటేషన్ లైఫ్. ఆ వర్డ్, ఆ ప్రేయర్, ఈ 2 వీలర్లో గాలి చక్కగా ఉంటేనే స్మూత్గా బైక్ వెళ్ళగలదు. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో ఒకవైపు వాక్యం, ఇంకొక వైపు ప్రార్థన. కనుక ఇందుకొరకై పరిశుద్ధాత్ముడు ఈ పాఠం నేర్పిస్తున్నాడు. ఈ పాఠమును ప్రభువా మాకు నేర్పించినందుకు స్తోత్రమని మీరు చెప్పాలి, నేను చెప్పాలి. అనుదినము ఆయన స్వరము వినాలంటే వాక్యము ద్వారా ఆయన మాట్లాడతాడు. సరేనా? మీకు ప్రభువు ఇచ్చినటువంటి ఒక ప్రత్యక్షత, ఒక వ్యాఖ్యానం, అది మీ భార్యతో పంచుకోనండి. భార్య ఏం చెయ్యాలి? భర్తతో పంచుకోవాలి. మీరు బిడ్డలకు షేర్ చెయ్యండి. అలాగైతే చూడండి దేవుని యొక్క కృప ఆ దినమంతా ఎలాగుండబోతుందో, ఈరోజు ఎలాగుంటుందో చూడండి. సరే, ప్రార్థించుదామా? దేవుని యొక్క కృప నడిపిస్తుంది. మా ప్రేమ కలిగిన తండ్రి, మాతో మీరు మాట్లాడిన చక్కటి మాటకై స్తోత్రం. ప్రభువా, అనేకులు కొన్ని రోజులు మాత్రమే రక్షణ ఆనందములో ఉండి ఉన్నట్టుండి కృంగిపోతున్నారయ్యా. వారు సోలిపోకుండా నడిపించుట కొరకే పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపిగా మాలో పని చేస్తున్నారు. ఈ దినమందు మీరు కార్యము చేసినందుకు స్తోత్రం. మీ బిడ్డలతో కలిసి ఈ వాక్యము మాట్లాడుతూ ఉండాలి. ఈ దినమంతా వారికి ఆహారముగా మారాలి. ఎవరెవరికి షేర్ చేస్తున్నారో వారిలో ఆ శక్తి వారిని వ్యాపించాలి. దేవుని యొక్క రాజ్యమును కట్టే బిడ్డలుగా మార్చండి. యేసు నామములో బిడ్డలు, బిడ్డల పిల్లల పిల్లలు తరతరములుగా ఆశీర్వదింపబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.
మరలా మనం కలుసుకుందాం. దేవుని కృప మీతో విస్తరించాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.